శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి 21వ కందార్థము క్రమ సంఖ్య 126. బయలాకాశమని కొందరు భయపెట్టెదరందువలన భయపడకు సుమీ, బయలందు శబ్దమున్నను బయలాకాశమనుసు నమ్మ పడని నీ చేత, శబ్దము లేది భ్రమయందు చేత, బయలాకాశముగాదు పరిపూర్ణమని నమ్మి నయముగా ఎరుకను నమ్మక విడిచిపో బడని నీ చేత, శబ్దము లేది భ్రమయందు చేత. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి ఈరోజు మనము 21వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 126. క్రిందటి కందార్థంలో అంతట గలది ఎరుకని ఎంతో వాదింపుచుందురు ఎరుకని వారు, అంతటా నింతటా కనపడినంతటిదే కానీ ఎరుక అంతటా కలదా. అంటే ఆ వస్తువులున్న చోట ఆ వస్తువు పెద్దదైనా చిన్నదైనా వస్తువు యొక్క ఆవరణం అంతటా ఎరుక వ్యాపకమై ఉన్నది. ఆత్మకు శరీరభూతమై ఆవరణమై ఉన్న ఆకాశమునందే అది ఉండగలదు గాని ఆవరణ రహితముకు పరిపూర్ణ పరబ్రహ్మమునందు ఉండజాలదు అని గ్రహించవలెను. ఆవరణం ఎంత పెద్దదైనా దానికి ఒక మితి ఉండక తప్పదు. మరి అమితమగు అనగా మితము లేనిదగు పరిపూర్ణ పరబ్రహ్మమునకు మాత్రము ఆవరణము లేదు గనక ఆవరణమును ఆవరణమందుండు ఆత్మయను పరిపూర్ణమందుండుట అసంభవమని తెలుసుకొనవలెను. కనుక ఆవరణ రహితమగు ప్రతి వస్తువునందు ఆత్మ వ్యాపకమై ఉన్నది కానీ ఆవరణ రహితమగు పరిపూర్ణమునందు మాత్రము ఎరుక గాని ఎరుక యొక్క వ్యాపకము గాని ఏమీ లేవు. ఇట్టి పరిపూర్ణ మెరుగలను బోధించు గురుమూర్తికి చతుర్విధ శుశ్రూషలు చేసి తెలుసుకోవలెను అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 7వ అధ్యాయం మతాల లక్షణములో 21 క్రమ సంఖ్య 126 భయల ఆకాశముల ఆరోపితము. బయలాకాశమని కొందరు భయపెట్టుదురు అందువలన భయపడకు సుమీ, భయలందు శబ్దమున్నను బయలాకాశమనుచు నమ్మబడని నీ చాత, శబ్దము లేది భ్రమయందు చాత, బయలాకాశముగాదు పరిపూర్ణమని నమ్మి నయముగా ఎరుకను నమ్మక విడచిపోబడని నీ చాత,
శబ్దము లేది భ్రమయందు చాత. శిష్య, అయ్యా చెప్పండి ఆయన. భయల ఆకాశమని కొందరు భయపెట్టెదరు, అందువలన భయపడకు సుమే. బయలనగా పరిపూర్ణ పరబ్రహ్మము. ఆకాశమనిన పంచభూతములలో మొదటిదైన ఆవరణము. కొందరు భయపెట్టెదరు, కొందరు ఒకటే అని బోధించెదరు. పరిపూర్ణము ఆకాశము ఒకటే అని భయపెట్టెదరు. కొందరు బోధించెదరు, అంటే ఈ ఆకాశమే అని కొందరు చెప్పుదురు. అందువలన భయపడకు, దాని వలన సందేహపడకు. అంటే అందువలన బ్రహ్మము అన్యంగా శూన్యమాధమేమో అని భయపడవలసి వచ్చును. ఆ బయలందు శబ్దమున్నను, అంటే పరిపూర్ణమునందు అశబ్దగుణ ఆకాశము కలిగియున్న బయల్ ఆకాశమనుచు నమ్మబడని నీ చేత. ఆకాశ భయలు పరిపూర్ణము ఒకటే అని అనుకోవచ్చు. శబ్దము లేదు, ఆకాశ వస్తువు లేదు. ఇక భ్రమ ఎందు చేత ఉన్నదన్నను భ్రమకు లోను కాకు. బయలనగా పరిపూర్ణ పరబ్రహ్మమే కాని ఈ భూతాకాశము ఎన్నటికీ కాదు. బయలులో శబ్దము ఎంత మాత్రము లేదు. ఆకాశంలో శబ్దమున్నది కనుక ఆకాశము బయలు ఒకటి కాదు అని దృఢముగా నమ్ముము. అంటే ఆకాశస్య గుణశబ్దో నిశ్శబ్దో బ్రహ్మోక్ష్యతే అని శృతివాక్యము కలదు. ఆకాశమునకు శబ్దగుణము గలదు. ఓమను శబ్దించే లక్షణము గలది. పరిపూర్ణములో శబ్దము ఎంత మాత్రము లేదు కనుక భయలనగా పరిపూర్ణము. ఎరుకైన ఆకాశము ఒకటి కాదని వస్తునిచ్చే జ్ఞానముగా గుర్తించవలెను. పరిపూర్ణ పరబ్రహ్మమును చెప్పి చూపించలేని అల్పజ్ఞులు ఎదురుగా ఉన్న ఆకాశమే పరిపూర్ణమని చెప్పి చూపించెదరు. ఆకాశం గగనం శూన్యమని శృతివాక్యము. ఆకాశమనగా శూన్యము అని కనుక పరిపూర్ణమే ఆకాశము అని చూపించినప్పుడు అయితే ఈ పరిపూర్ణ బోధ హస్తికవాదము కాదేమో, శూన్యవాదమేమో అని భయపడవలసి వచ్చును. అందుచేత ఈ పద్యంలో ఆకాశము భయలని భయపెట్టుదురు, అందువలన భయపడకు అని తెలిపినారు. కనుక భయల ఆకాశము కాదు పరిపూర్ణమని నమ్మి నీవు దృఢపరుచుకున్న పరిపూర్ణము ఆకాశము భయలు కాదని నయముగా స్పష్టముగా ఎరుకను నమ్మక, అంటే ఎరుకను నిజమని గుర్తించక విడిచిపోబడిని నీ చేత పరిపూర్ణము శూన్యము కాదు అని ఆ షోడశి వాక్యము ద్వారా విడిచిపెట్టుము.
ఇతరం ఏమియూ లేదని చెప్పేదే పరిపూర్ణ బోధ. అవును. తానావరణము బాసిన మేనావరణంబు లేదు మేదినిలోనన్. తానావరణము బాసిన మేనావరణంబు లేదు మేదినిలోనన్. మేనును తానును రెండును తానును గన్నప్పుడే బోవు తథ్యము బసవా అన్నారు. మరియు ఆవరణం దృగ్జోమ నిరావరణము పూర్ణమనుచు ననిసముగని తానావరణ రహితము గురునిచే నావరణము భాసినప్పుడే నచలమే బసవా అనియు ఆకాశమనినా లేనిదని ఆకాశమనినా గుణముతో కూడినదని ఆకాశవకాశస్య ఆకాశం వ్యాపితం జగత్. ఆకాశస్య గుణశబ్దో నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే. ఆకాశమనగా కాకి వలె నల్ల రూపది. అవును. ఆకాశము ఆవరణం మితములో ననిగుండినది సుమి. ఆకాశమనగా రూపము లేనిది. శబ్దగుణకమైనది అని ఆకాశ ద్రవ్య నిర్ణయము. రూపము లేదనుట లక్షణము. శబ్దగుణకమైనది అని లక్ష్యము. ఆకాశము శరీరేంద్రియ విషయములచే మూడు భేదములు. ఆకాశము బయలుగా నుండి అంతఃకరణాది సమిష్టి వెష్టి ఇంద్రియ సముదాయమును అస్థావర జంగమాత్మకమగు సకలోపాదులు తిరగనిచ్చుటయు కూర్చోనిచ్చుటయు అవకాశము సంగుచున్నది. అవును. కావున అవకాశమే ఆకాశము, ఆవరణమే ఆకాశమునకు శరీరము. ఆకాశమనిన కాలం అనగా పరిమాణము గలది. ఆకాశమనిన విలంబము అనగా పరిహరింపబడినది, నమ్మవలసినది కాదని. ఆకాశమనగా లోకములో చలనం కలిగినదని. ఆకాశము శబ్దగుణముతో కూడినదని గురువు గారు శిష్యునికి వస్తు నిర్దేశం చేసెను. బిడ్డ, నీవు సద్గురు మూలముగా తెలుసుకున్న భయలు శబ్దగుణకమైన ఆకాశమని, ఆకాశం గగనం శూన్యమను శృతి వ్యాఖ్యానుసారము అది శూన్యమని జడమని నిన్ను భయపెట్టుదురు. అందువలన నీవు భయము చెందకూడదు. నీవు తెలుసుకున్న పరభయలందు శబ్ద స్పర్శ రూప రసగంధ తన్మాత్రలు గాని, పరా పశ్యంతే మధ్యమ వైఖరి చతుర్విధ వాక్కులు గాని వాటికి మూలమగు ఎరుకే లేదు. అది ఉన్నచో అది ఆ పరభయలను శబ్దగుణములు గల ఆకాశమని నమ్మవచ్చును. అందు శబ్దము లేదు గనక నీకు ఎట్టి భయములు చెందవలసిన పని లేదు. పరభయలు ఆకాశము కాదు, పరిపూర్ణమని నమ్మి గురు వాక్యము ద్వారా విచారించిన అందు లేని ఎరుకను నమ్మక దాని జోలి విడిచిపెట్టమని ఈ గుర్తెరిగే శరీరము తనకు తానే వచ్చి తనకు తానే ఏమీ లేదు. ఈ పుట్టని చావని బట్టబయలులో ఏమీ లేని ఈ గుర్తెరిగే శరీరం ఉన్నట్లు ఉండేదే. ఏమీ లేకపోయేది స్వభావం.
దీన్ని నిలిపేవారు లేరు, తీసివేసేవారు లేరు. ఏమీ లేని బట్టబయలులో ఏమీ లేని వింత ఉన్నట్లు ఉంది. అది గురు సాంప్రదాయం వలన విచారిస్తే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. పుట్టని చావని బట్ట బయలే ఉన్నది. సార్వకాలం ఒక్క తీరే గురు మూలంగా ఏమీ లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని వినంగానే అచలం స్వతా సిద్ధము. అస్వతా సిద్ధమై ఉన్న దానికి మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఆవరణం వలె ఉండే. గురువు మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని చెప్పంగానే ఆ పుట్టని చావనిది, మొదలు కొనాలేనిది, రాకడా పోకడా లేనిది, సకల దేశాల యందు సకల కాలాల యందు సమస్తమైన వస్తువుల యందు తనకు తానే స్వతా సిద్ధమై చలించక సార్వకాలం శరీరం లేక ఉన్నది. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరాన్ని ఉంచి సర్వం తోచింది, ఈ శరీరం తోటి అన్ని పోతావి, ఉన్నదానికి తోచను లేదు పోను లేదు, ఇలాగ ఉన్నదే అలాగే ఉన్నది అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ.